అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ గ్రేవీతో చికెన్ కర్రీ. చూడండి, జ్యూసీగా ఎంత బాగుందో చూడడానికి, తింటే కూడా అంతే రుచిగా ఉంటుంది. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఆనియన్ గ్రేవీతో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ రెసిపీ కోసం మీరు 1/2 kg చికెన్ తీసుకోండి. ఈ 1/2 kg చికెన్ని 2 times వాటర్ వేసి అందులో కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాటర్తో క్లీన్ చేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్ తీసుకొని దీని మీద ఉన్న పొట్టంతా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ తర్వాత మీరు ఆనియన్ని ఈ విధంగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలానే ఈ 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బౌల్లోకి వేసుకోండి. ఇలా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలను ఒక బౌల్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. అలాగే 1/2 teaspoon పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరియు 1 teaspoon సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ అలాగే 2 స్పూన్ల కారం వేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మీరు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి ఇవన్నీ చికెన్కి ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్కి పట్టేలా ఒకసారి మొత్తం కలిపి పక్కన పెట్టుకోండి. ఈ విధంగా అన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక 15 to 20 minutes మీరు పక్కన పెట్టేసుకోండి. ఆలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఈ కడాయిలో మనం ఆనియన్ డీప్ ఫ్రై చేసుకోవడానికి తగినంత ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు మంట హైలో పెట్టేసుకోండి. హైలో పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లైట్ గోధుమ రంగు వచ్చేంత వరకు మీరు మధ్యలో కలుపుతూ ఈ ఆనియన్ని ఫ్రై చేసుకోవాలి. మనకు ఈ చికెన్లో ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కాజు, ఈ గ్రేవీనే మనకు చికెన్లో హైలైట్. మనకి ఎక్కువ రుచిని తీసుకొస్తుంది. తినేటప్పుడు చపాతీలోకైనా రైస్లోకైనా ఆ ఫ్లేవర్ అనేది మనకు చాలా రుచిని ఇస్తుంది. మనకు ఆనియన్ ఈ విధంగా లైట్గా కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక ఒక 6 నుంచి 8 వరకు కాజు వేసుకోండి. ఈ కాజు కూడా ఆనియన్తో పాటు ఫ్రై అవ్వాలి. ఆనియన్స్ ఇలా మనకు బ్రౌన్ కలర్లో ఫ్రై అయ్యాక ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఈ విధంగా అన్ని ఆనియన్స్ని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇందులో 1 లేదా 2 స్పూన్ల పెరుగు వేసుకోండి. పెరుగుని లైక్ చేసేవాళ్ళు 2 స్పూన్స్ వేసుకోండి. వద్దు అనుకునే వాళ్ళు 1 స్పూన్ మాత్రమే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్, 5 లేదా 6 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 1 టమాటా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ ఆనియన్ గ్రేవీని పక్కకు పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి.
ఈ ఆయిల్ వేడైన తర్వాత ఈ ఆయిల్ని వేడి చేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంట మీడియంలో ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా లైట్గా ఫ్రై అయిన ఆనియన్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత మనం అన్నీ కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి. చికెన్ వేసుకున్న తర్వాత ఇది అంతా కలిసేలా ఒకసారి కలుపుకోండి. మొత్తం కలిసేలా ఆయిల్లో మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మూత వేసుకొని మీడియం మంటలో 4 to 5 minutes వరకు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ను ఉడికించుకోండి. 2 minutes తర్వాత ఒకసారి మనం మూత తీసి కలుపుకుందాము. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగు అనేది మనకు మాడిపోతుంది. కాబట్టి మీరు మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ని మంచిగా ఉడికించుకోండి. ఇలానే ఇంకొక 3 minutes వరకు మూత వేసుకొని చికెన్ని మంచిగా ఉడికించుకోండి. మనకు చికెన్లో ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవుతుంది. ఈ టైంలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ గ్రేవీ వేసుకుందాము. మొత్తాన్ని వేసేసుకోండి. వేసుకున్న తర్వాత మీరు మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకోవాలి. నెమ్మదిగా మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచేసుకొని 2 లేదా 3 నిమిషాల వరకు మనకు మంచి స్మెల్ వచ్చేలా ఉడికించుకోవాలి. ఓకే, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మీరు మంట మీడియంలో ఉంచేసుకొని ఈ చికెన్ గ్రేవీని 2-3 minutes వరకు ఉడికించుకోండి. చికెన్ అనేది 2 minutes తర్వాత ఉడికింది. ఈ గ్రేవీ వేసిన తర్వాత 2 minutes ఉడికిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలి. అలాగే కొంచెం మనం ఎక్కువగా కొత్తిమీర కట్ చేసుకున్నాం కదా, ఇందులో సగం కొత్తిమీర ఇప్పుడు వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు మూత వేసేసుకోండి. మూత వేసుకొని మంట మీడియంలో ఉంచి 2 లేదా 3 నిమిషాల వరకు టమాటా ఉడికేంత వరకు ఉడికించుకోండి. చికెన్ ఇలా కొంత సమయం ఉడికిన తర్వాత మనం స్టార్టింగ్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాం కదా, దానికి తగ్గట్టు ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపడా. అలాగే ఇందులో 1 టీ స్పూన్ చికెన్ మసాలా వేసుకోండి మరియు 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఇందాక సగం కొత్తిమీర వేసుకున్నాం కదా, ఇంకా సగం కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర దాన్ని కూడా వేసేసుకోండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మంట పూర్తిగా సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మూత వేసుకొని ఇంకొక 2 నిమిషాలు ఉడికించుకోండి. మనకు ఈ చికెన్ కర్రీ రెడీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఫైనల్గా ఆనియన్ గ్రేవీతో చికెన్ కర్రీ రెడీ. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.